పంతో డిఐ రామరెడ్డి దళిత మహిళ సునీతమ్మను వారి కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా కొట్టడం అత్యంత హేయమైన చర్యని, ఇది అగ్రకుల దుహంకారానికి పర్యకాష్టని ఫైర్ అయ్యారు డిఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్. సునీతమ్మను కొట్టిన డిఐ ఇతర పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. సునీతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ ధర్నా నిర్వహించారు. డిఐ రామరెడ్డి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డును దిగ్బంధించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు విశారదన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు భారీ మానవహారం నిర్వహించడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో డీఎస్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడుతూ షాద్నగర్ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్రకుల రాజ్యంలో అణగారిన వర్గాలపై ఇలాంటి దాడులే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానవీయ చర్యని మండిపడ్డారు. డిఐ రామరెడ్డితో పాటు సంబంధిత పోలీస్ అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతమ్మను ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ధర్నాలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.